విశాఖపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ భరత్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ ఎన్నికలతో రంగప్రవేశం చేస్తున్న వారు ఎటువంటి హామీలతో భరత్ అనే నేను అని ప్రమాణం చేయబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తోంది ఇలా పోటీ చేయడం? టైం లేదండి ఆలోచించడానికి. మాకు టికెట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఎలక్షన్స్కి 3 వారాలు ఉన్నాయి. సో టైంకి అగేన్స్ట్గా పరిగెడుతున్నాం. ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారు? అంటే అన్ని వేరేగా అండి. ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీ అంటే 7 నియోజకవర్గాలు 18 లక్షల ఓటర్లు కాబట్టి వేరే వేరే విధాలుగా మనం వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో అన్ని విధాలుగా వెళ్తున్నాం. ఇప్పుడు మీడియా అనేది ఒక విధం, సో మీ ద్వారా కూడా వెళ్తున్నాం. వర్డ్ ఆఫ్ మౌత్, డైరెక్ట్గా ప్రచారంకి వెళ్ళడం, వేరే సెక్షన్స్ ఆఫ్ సొసైటీతో మీటింగ్స్ పెట్టుకోవడం, అన్ని విధాలుగా చేసుకుంటున్నాం. గీతం కాలేజ్ ప్రెసిడెంట్గానే కావచ్చు, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా కావచ్చు, ఒక యంగ్ డైనమిక్ పొలిటీషియన్గానే కావచ్చు, సో ఎటువంటి మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో మీరున్నారు? నా వల్ల ఏంటి అంటే బేసిక్లీ ఫస్ట్ ఎలాంటి వ్యవస్థలు వచ్చినా సరే వ్యవస్థ మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళు, వ్యవస్థలో ఎలా మార్పు తీసుకుని రావచ్చు అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటే మంచిదనేది నా ఆలోచన. నేను చూసిన వరకు అంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసి పెరిగాను. మన రాజకీయ వ్యవస్థలో ఒకరి వల్ల ఎక్కువ మార్పు రావడం అంత ఈజీ కాదు. అంతేకాకుండా టీం వర్క్ వల్ల ఎక్కువ బెనిఫిట్ వస్తుందని ఎప్పుడు చూశాను. విశాఖపట్నం, వైజాగ్ అనగానే ఒక ప్లెజెంట్ సిటీ అనిపిస్తోంది. ఇక్కడ ప్లెజర్ కావాలి అనుకుంటారు ఇక్కడ ప్రజలందరూ కూడా. సో వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మహిళల విషయంలో మీరు ఎటువంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నారు? ప్రశాంతమైన ఊరు, సో అది కంటిన్యూ అవ్వాలి. మాది ఏంటంటే మా మేనిఫెస్టో థీమ్ ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలి, అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ముఖ్యంగా మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయాలి అంటే కొన్ని పథకాలు ఉండాలి. ఎందుకంటే మహిళా ఓటర్లు వస్తే కుటుంబం అంతా కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? మహిళా ఓటర్స్కి ఏం చేయబోతున్నాము అనేది ఒక మన పార్టీ మేనిఫెస్టో ద్వారా చాలా వరకు మనం కవర్ చేస్తామండి. మహిళలకి మనం ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టబోతున్నాము, అభివృద్ధిలో వాళ్ళు ఎలా పాల్గొనబోతున్నారు. విశాఖపట్నంకి వచ్చేసరికి మేము 2-3 అంశాల మీద మా మేనిఫెస్టోలో పెట్టాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే థీమ్లో వాళ్ళకి కూడా స్పెసిఫిక్గా ఒక నైపుణ్యాలు నేర్పించి వాళ్ళు కూడా ఒక వ్యాపారవేత్త కావడానికి వాళ్ళకి ప్రోత్సహించడం. రెండోది వచ్చేసరికి ఉమెన్ సేఫ్టీ, అంటే వాళ్ళ ఆడవాళ్ళ రక్షణ గురించి. అది జస్ట్ పోలీసో లేకపోతే లాస్ గురించి కాదు, కానీ కల్చరల్గా మనం ఏం చేయగలుగుతాం అంటే ఇంట్లో కూడా మనం పిల్లల్ని ఏ విలువలతో పెంచుతున్నాము, అందరినీ మగవాళ్ళని ఎలా చూస్తున్నారు, ఆడవాళ్ళని ఎలా చూస్తున్నారు, మగ పిల్లలకి ఎలాంటి స్వేచ్ఛ ఇస్తున్నారు, ఆడపిల్లలకి ఎలాంటి స్వేచ్ఛ ఇస్తున్నారు, ఆ స్వేచ్ఛ వల్ల ఇప్పుడు సమాజం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఆ థింకింగ్ కూడా మనం ఒక లీడర్గా మనం మార్చగలిగితే మెల్లగా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 65-10 ఏళ్ళలో ఒక సమాజంలో అందరికీ ఈక్వల్ కాకపోయినా ఎక్విటబుల్ స్టాన్స్ అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉంటుంది అనేది మా ఆలోచన. మిగిలిన పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి మీరు ఎటువంటి పోటీ ఇవ్వదలుచుకున్నారు? ఎలా ఉంది అంటే? ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఉండొచ్చు, ఎవరన్నా పోటీ చేయొచ్చు, సో దర్ వెల్కమ్. కానీ మనది పాజిటివ్ పాలిటిక్స్ ఎక్కువ ఉండడం వల్ల మా బలాల మీద ఎక్కువ ఆధారపడుతున్నాం కాబట్టి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన గత 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం మనకి ఎంత అవసరం అనేది అది చెప్పుకుంటూ ఎక్కువ పోతున్నామే తప్ప ఎవరో ప్రత్యర్థి వల్ల మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ఉంటూ ఇప్పుడు సడన్గా పాలిటిక్స్లోకి రావడానికి గల కారణం ఏంటి? అంటే ఎడ్యుకేషన్ అనేది నేను బోర్డు మెంబర్గా 7 ఏళ్ళ నుంచి ఉన్నాను. గీతం ప్రెసిడెంట్ జస్ట్ ఒక 3-4 నెలల క్రితమే అయ్యాను. అది కూడా మా తాతగారు హఠాత్తుగా చనిపోయిన తర్వాత. ముందు పారిశ్రమల్లో ఉండేవాడిని ఒక వ్యాపారవేత్తగా. అది రాజకీయాల్లో వద్దామని లాస్ట్ ఇయర్ April, Mayలో డిసైడ్ అయినప్పుడు అది మెల్లమెల్లగా వదిలేసుకుంటూ ఈ ఫీల్డ్ లోపలికి వచ్చేసాను. ఓకే, అంటే ఇప్పుడు అది వ్యాపారవేత్తగాను ఇటు ఒక విద్యావేత్తగా యాజ్ యూఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ గీతం యాజ్ ఎ ప్రెసిడెంట్. సో అది ఆ అనుభవం అంతా కూడా ఇక్కడ రంగరించి యువత కోసం మీరు ఏమేం చేయబోతున్నారు? యువతకి ఒకటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలండి. సో దాని మీద ఒక గీతం యూనివర్సిటీ మీద మాకు వచ్చిన ఆలోచనలు తప్పకుండా ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. 2 అసలు బడ్జెట్ పరంగా చూస్తే విద్యకి అసలు ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇస్తుంది, దానివల్ల మనకి ఎంత మేలు జరుగుతుంది, మౌలిక సదుపాయాలు మనం ఎంత పెంచుకోగలుగుతున్నాం అనేది ఎవరికి చూస్తే మనకి కావాల్సినంత లేదు అని నేను అనుకుంటున్నాను. సో ఒక ప్రజాప్రతినిధిగా మనం వెళ్ళి దాని మీద ఒత్తిడి పెట్టి ఇంకా ఎడ్యుకేషన్ బడ్జెట్ పెంచుకుంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ అంటే పబ్లిక్ స్కూల్స్ కూడా ఇంకా మంచి క్వాలిటీకి వస్తే విద్య అంతా అందరికీ అందుబాటులో ఉంటుంది అనేది ఒక యాంగిల్. సో దాని మీద ఫోకస్ చేసి ఇంకోటి యువతకి ఇవాళ నైపుణ్యాలు అనేది ల్యాకింగ్గా ఉన్నాయనేది ఒక ఇష్యూ ఉంది. మా మేనిఫెస్టోలో స్కిల్స్ వేర్ హౌస్ అని డెవలప్ చేసి అది త్రూ పబ్లిక్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో కలిసి పార్ట్నర్షిప్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ నిధులతో
పనిచేసుకుంటూ ఇక్కడ ఉన్న యువత అందరికీ ఏదో ఒక స్కిల్లింగ్ చేయాలని. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మిమ్మల్ని చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. సో వాళ్ళకు అంటే రాజకీయాల్లోకి రావడం కోసం మీరు ఏమైనా వాళ్ళకి అవగాహన అలాంటిది కల్పించబోతున్నారా? యువత రాజకీయాల్లోకి రావాలంటే యువతకి రాజకీయాలకి ఈ ఏజ్ నేను ఇప్పుడు 29 ఏళ్ళండి. నేను ఇప్పుడు పోటీ చేస్తున్నాను. అలా అందరికీ పోటీ చేసే అవకాశం దొరకాలంటే మనం ఒక ఎంటైర్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఏ స్టేజ్ నుంచి రాజకీయాలకి ఎక్స్పోజ్ అవుతున్నారు. స్టూడెంట్ పాలిటిక్స్ అనేది ముందు ఉండేది, కానీ గత 20-30 ఏళ్ళుగా మనకి పబ్లిక్ యూనివర్సిటీస్లో లేవు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో లేవు. ఏనాడైతే ఈ స్టూడెంట్ పాలిటిక్స్ పాజిటివ్ డిస్కషన్ కోసం ప్రమోట్ చేయగలుగుతాము, మనకి ఒక చిన్న వయసు నుంచి విద్యార్థులు యువత ఒక రాజకీయ ఆలోచనలో రావడం మొదలు పెడతారు. ఆ పైప్ లైన్ బిల్డ్ అయినప్పుడు వాళ్ళు కాలేజ్ అయిపోయి లేకపోతే ఇంకేదో అయిపోయి బయటకు వచ్చినప్పుడు ఆ యాక్టివిటీ మనం ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా స్టూడెంట్ లేకపోతే యూత్ వింగ్ పాలిటిక్స్, అది మా పార్టీలో ఉంది, మిగతా పార్టీస్లో కూడా ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాము. దాంట్లో వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ పార్టీస్ దాని గురించి ఆలోచిస్తున్నాయి, పనులు మొదలుపెట్టాయి. మనం ఇంకా కాలేజ్ లెవెల్లో కూడా ఒక కేర్ఫుల్గా మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే అక్కడ కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి రాజకీయవేత్తగా ఇప్పుడే అడుగులు వేస్తున్నప్పుడు సో ఎలా అనుకుంటున్నారు? తాతయ్యల అనుభవాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? తప్పకుండా అండి. అంటే నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే నేను వాళ్ళ దగ్గరగా చూసి పెరిగిన వాడిని కాబట్టి. అండ్ వాళ్ళు ఎంపీలుగా ఉండటం వల్ల ఢిల్లీలో కూడా చాలామంది రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వ అధికారులని, సీనియర్ నేతల్ని అందరినీ కలవడం జరిగింది. వాళ్ళతో అనేక సార్లు ఎంతో టైం గడిపి వాళ్ళ ఐడియాలజీస్ నేర్చుకోవడం. సో ఇవాళ ఎంటర్ అయినప్పుడు మనకి వేరే వేరే ఐడియాలజీస్ ఎలా ఉంటాయి అంటే అల్టిమేట్గా ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక రాజకీయ వ్యవస్థ వచ్చినప్పుడు ఒకటే వ్యూ పాయింట్లో ఒకటే కోణంలో చూడకూడదు. అందరి కోణాలని చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏది మంచో మనం డిసైడ్ చేసే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. సో ఆ రెండు నాకు ఉన్నాయని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి. సో చూస్తున్నారు కదండి, ధీమా అంటే ఫస్ట్ మనలో మన కాన్ఫిడెన్స్ ఉండి ఓర్పు సహనం ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అని చెప్తున్నారు శ్రీ భరత్ గారు. అంతే ధీమాగా కూడా ఉన్నారు గెలుస్తానని. ఓటు స్టూడియో.